దేవుని స్తుతించేది ఈ నాలుకే, దేవుని వాక్యాన్ని బోధించేది ఈ నాలుకే, దేవుని ఒక వాక్యాన్ని చదివేది ఈ నాలుకే, ఎదటి వారిని దీవించేది ఈ నాలుకే, ఎదటి వారిని కూడా శపించేది కూడా ఈ నాలుకే, చెడ్డ మాట్లాడేది కూడా ఈ నాలుకే. అందుకని బ్రతుకూరుడు ఎవడైనా ఉన్నాడా? మేలు చేసి అనేక దినములు బ్రతుకూరుడు ఎవడైనా ఉన్నట్లయితే మన నోట అంటే ఏ మాటలు రాకూడదండి? చెడ్డ మాటలు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని యొక్క మందిలో ఉన్నప్పుడే కాదండి, దేవుని బిడ్డలుగా సమాజంలో సంఘంలో పిడుబడుతున్న మనము క్రీస్తు రక్తము కడగబడి ప్రతి నెల మొదటి పునరుద్ధాన యేసుప్రభు యొక్క శరీరాన్ని రొట్టెని భుజిస్తూ ఆ నిబంధన రక్తం ద్రాక్షారసం సేవిస్తున్న మనము నిత్యము మన నోటి నుండి ఏ మాట రాకూడదంటే చెడ్డ మాట రాకూడదు. ఎవరికి ఎటువంటి హాని చేసే మాట మన